सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम तत्सत्। ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम तत्सत्। మనము ఈ యొక్క బ్రహ్మసూత్ర భాష్యము చతుస్సూత్రి ప్రారంభం చేసి చెప్పుకుంటున్నాం. మనము సమన్వయాధికరణానికి వచ్చినాము. వేదాంత వాక్య సమన్వయం అన్నమాట. వేదాంత వాక్య సమన్వయం. వేదాంత వాక్య ఉపనిషత్తు వాక్యములన్నీ ఈ యొక్క బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానమునకు సమన్వయం చేయవలను అని అనుకుంటున్నాం. అట్లా అందువల్ల ముందేమో బ్రహ్మ జిజ్ఞాస, తర్వాత ఆ బ్రహ్మం ఎవరో, ఈ జగత్తుకే కారణము, ఆ జగత్ ఏమిటి, జన్మాద్యస్యత జన్మాదులు కలిగినవి అని చెప్పేసినాను. దానికి శృతి ప్రమాణమే. మళ్ళా బ్రహ్మమునకు కూడా శృతి ప్రమాణమే. ఆ శృతి ప్రమాణంతో కూడుకున్నటువంటి అది ఆ శృతులలో ఉండే వాక్యములన్నీ ఆ బ్రహ్మమునికే సమన్వయం అవుతుంది. తత్ సమన్వయాత్. తత్ అనగానే బ్రహ్మము, సమన్వయాత్ అంటే శృతి వాక్యములు సమన్వయము అగుచున్నది. తూ శబ్దం చేత ఇక్కడ సాధన సాధ్యాలు వగైరా ఏమీ లేవు అని అర్థం. కనుక ఇక్కడ మనము అతః వేదాంతానామానర్థక్యం. దీనికి ముందు ఏం జరిగింది అంటే కథం పునః బ్రహ్మణః శాస్త్ర ప్రమాణకత్వం ఇది ఉచ్యతే అన్నమాట. అయితే బ్రహ్మము శాస్త్ర ప్రమాణము ఎలాగగును అంటే చెప్తున్నారు. యావత అది చెప్పి దానికి పూర్వపక్షి తన ఉద్దేశం చెప్తున్నాడు అన్నమాట. యావత ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అనర్థక్యమదర్థానాం ఇది క్రియాపరత్వం శాస్త్రస్య ప్రదర్శితం. ఇదన్నమాట జైమిని సూత్రం. 1వ అధ్యాయము 2వ సూత్రము. మరి 1వ సూత్రం ఏమై ఉండాలి అంటే అతాతో ధర్మ జిజ్ఞాస అనమాట. అతాతో బ్రహ్మ ధర్మ జిజ్ఞాస. అందుకనే ఇది రెండవది. 1వ అధ్యాయము 2వ సూత్రము అధికరణము 1. అందువల్ల ఆమ్నాయము వేదము క్రియార్థత్వతో క్రియాపరమైనది, అతదర్థానం అనర్థక్యం ఆ క్రియాపరమైనది కానిచో అనర్థక్యం వ్యర్థమగును అని క్రియాపరత్వం శాస్త్రస్య ప్రదర్శితం. క్రియాపరంగానే చెప్పినారయ్యా శాస్త్రంలో. అక్రియగా ఉండదు, అంత క్రియే అనమాట. అతః వేదాంతానం అనర్థక్యం అని చెప్పేసినట్టు. కాబట్టి వేదాంతములు అంటే ఉపనిషత్తు వాక్యములు అనర్థము, ఉపయోగం లేదు, అర్థము లేదు అని చెప్పేసినట్టు. ఎందుకని? హేతు అక్రియార్థత్వాత్, క్రియ లేదు కాబట్టి, కర్మ లేదు కాబట్టి. వేదాంతానికి ఏముండాలి? కర్మ ఉండాలి. అది తెలిసి తెలియని మాటలు మాట్లాడుతుంటారుగా అర్ధార్థ వేదాంతము. వాళ్ళ సాధన లేని వేదాంతం ఏంటి, అనుష్ఠానం లేని వేదాంతం ఏమిటి అని చెప్తుంటారు. మంచి తెలివైన వాళ్ళు కదా, అందుకని. అదే సంప్రదాయం లేదనమాట వాళ్ళకి. ఇట్లా చెప్తారు అనుష్ఠాన వేదాంతం అని, సాధన వేదాంతం అని, తపస్సు వేదాంతం అని. నువ్వు ఎంత తపస్సు చేసినా సరే అది రజోగుణమో తమోగుణమో ఏదో ఉంటుంది. అది
అందుకనే అసలు మనం ఏది చేయబోయినా సరే అదంతా 3 గుణాల చేత ప్రభావితం అయిపోయింటుంది. ఆ 3 గుణాలేమో అజ్ఞానం చేత ఉంటుంది. మరి నువ్వు అజ్ఞానం నుండి బయట ఎలా పడతావు? బయటపడే పనే కషాయాన్ని నమ్మినట్టుంటుంది అయ్యాలి పని. అట్లా మరి ఏం చెయ్యాలి అంటే ఆ గురువు వేరే ఉంటాడు, ఆ శాస్త్రం వేరే ఉంటుంది. యథార్థ వస్తువు అని చెప్పేది, ఉన్నదన్నట్టుగా చెప్పేది, సిద్ధ వస్తువు అని ప్రతిపాదన చేసేది అది ఉంటుంది. అది నువ్వు కనుక్కోవాలి. అది సంప్రదాయకులైన వాళ్ళ దగ్గరే తెలుస్తుంది. మిగిలినవన్నీ మనకు తెలిసేదంతా సాధన సాధ్య విషయాలు. అట్లా ప్రతి ఒక్కడు ఇప్పుడు కూడా మారవాళ్ళు అప్డేట్ కాదు, ముసల్మాన్లు ఎలా పడి ఉన్నారు ఎలా పడి ఉంటారు. అప్పుడు మనము ఏం చేసినట్టు శృతికి న్యాయం చేయలే, ఋషులకి న్యాయం చేయలే. వాళ్ళు ఋషులు బాగా తెలుసుకుంటారా బాబు అని చెప్తుంటే సాధన చేయాలి, తపస్సు చేయాలి, ఏం చేయాలి. ఆ తపస్సులు దేని వేరే దానికి కోరికలకి, జ్ఞానానికి తపస్సుతో పనిరాదు. ఇంకా మన తపస్సు వేరు, సర్వేంద్రియాల ఏకాగ్రత, నిగ్రహం, శమదమాదులన్నీ తపస్సే. దీన్ని ఏమంటారంటే జ్ఞాన సాధనలు అంటారు. వాళ్ళ తపస్సుకు అర్థమే లేదు. అందుకనే కాలక్షేపం. ఒక జీవి పుట్టాలంటే, ఆ జీవి ఇట్లాగా తరించాలంటే అది ఎంత విలువైన జీవితాలే వాళ్ళు బుగ్గిపాలు చేస్తారు. అట్లా చేసేసుకుంటారు. అట్లా అది ఎందువల్ల అంటే మా వాడంతా చదివినాడు కానీ ఉద్యోగానికి కూడా పనికి రాలేదు అన్నట్టుంటుంది. చదువుకుంటే ఉద్యోగం చేయాలి కదా, లేకపోతే ఏదో చేయాలి కదా. దేశానికి పనికి రాకపోతే, ఇంటికి పనికి రాకపోతే అట్లా అయిపోయినవే. అట్లా అయిపోదు అదనమాట. ఇవన్నీ జీవుని ఇవన్నీ లోపల పెట్టుకోవాలన్నారనమాట. వ్యాసుల వారికి పెట్టుకోవాలి, వాళ్ళు జీవుని పెట్టుకున్నారు. వ్యాసుల వారి శిష్యుడు వీడు మరీ ఇది విపరీతం. వ్యాసుల వారిని ధిక్కరిస్తుంటాడు. వ్యాసుల వారిని ధిక్కరించేసి వేరే అయిపోయాడు. ఎవరో జైమిని మహర్షి. వ్యాసుల వారి యొక్క అందుకనే జైమిని న్యాయ సూత్రాలు అంటారు దీన్ని. అందుకనే వేదాంత నామానర్థక్యమా అక్రియార్థత్వాతో క్రియలు లేదు కాబట్టి వ్యర్థమై ఉన్నది. ఎందుకని అంటే కర్తృదేవతాది ఇది నంబర్ 1 అమ్మా. అక్రియార్థత్వాతో అనేది ఒకటి. ఇవన్నిటికీ సమాధానం చెప్తారు శంకర. కర్తృదేవతాది ప్రకాశనార్థత్వేన వా క్రియా విధిశేషత్వం మనం కర్తృదేవతాది ప్రకాశనార్థత్వేన వా క్రియా విధిశేషత్వం. ఇది రెండవది. కర్తృదేవతాది కర్తని దేవతని ఆదిపదం చేత ఇంకా మిగిలిన వాటిని అది ప్రకాశపరిచేటట్టుగా ఉండాలన్నమాట. క్రియ చెప్పేటట్టుగా ఉండాలి. కర్తను గురించి చెప్పాలి, కర్త జీవుడు సంసారి అట్లాగా. దేవత గురించి చెప్పాలి, ఆదిపదం చేత మిగిలినవన్నీ అగ్నిని గురించి చెప్పాలి, వాయువుని గురించి చెప్పాలి, వరుణుని గురించి చెప్పాలి, ఆకాశాన్ని గురించి చెప్పాలి. అట్లాగా ఆదిపదం చేత ప్రకాశనార్థత్వేన వాటిని గురించి చెప్పేటట్టుగా ఉండాలి అనమాట. ఆ యొక్క కర్మలన్నీ ఉపాసనలన్నీ అది క్రియా విధిశేషత్వం. అలాగా క్రియా విధిశేషమై ఉండాలి. క్రియా విధిశేషమై ఉండాలి. క్రియ అంటే కర్మ, విధి అంటే కర్తం శక్యం అకర్తం శక్యం. ఇది ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యాలి, దీంతోనే చెయ్యాలి. అలా ఉండాలన్నమాట. అట్లా లేకుండా పత్రం ఫలం పుష్పంతో అన్నట్టుగా ఉండకూడదు, విధిగా ఉండాలి. అందుకనే ఎవడైనా కర్మిష్ఠుడు ఈ దీక్షలు పొందుతారు కదా,
ఏదో ఒకటి అబ్బాయి పోనీళ్ళు ఏదో ఒకటి పెట్టు పర్వాలేదు అంటే అలాగైతే ఈ గురువు సరైనవాడు కాదంటారు. ఇదే పెట్టాలి అని చెప్పాలట గురువు. ఇదే పెట్టు, కొండపైన ఎక్కినా పెట్టాలి ఆ వస్తువుని, ఆ వస్తువే పెట్టాలి. అట్లా కదంబవన వాటికాన్ని అవదా అమ్మవారు, ఆ కదంబవన పుష్పం తీసుకొచ్చి పెట్టు, ముద్దటిగా చేసి ఊరుకో. ఇదే ఈ ప్రసాదమే పెట్టాలి, ఇట్లాంటిదే పెట్టాలి, అట్లాగా అది విధిశేషత్వం ఉంటుంది. విధి అనమాట. అవిధినాహుతం అంటాడు కర్మకాండం. విధి లేకుండా చేస్తే ఫలితం రాదు నీకు అంటాడు. ఇట్లా చాగంటే ఆయన కూడా అదే చెప్తుంటాడు, విదే చెప్తుంటాడు. వాని బుర్రంతా విదే. భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, భగవంతుడు సర్వ రూపుడని అనుకోడు. ఆహా, వీడి కర్మకే భగవంతుడు దాసుడైపోతాడు, కర్మకు దాసుడైపోతాడు. అట్లాగే సత్యభామకు ఎందుకు దాసుడు కాల? ఆ కృష్ణుడు అవలా అందుకని రుక్మిణికి లగ్గుడు వేడు నువ్వు చెప్పేది కదా. అందుకనే బజార్లో పడ్డాడు పాపం. అందువల్ల కర్తృదేవతాది ప్రకాశనార్థత్వేన క్రియా విధిశేషత్వం. అలాగా అనేక రకాల వ్రతాలు చేసేసింది ఆవిడ కూడా, చాలా చాలా. ఆ వ్రతాలు ఎట్లాగా నాకు గుప్పిట్లో పెట్టుకోవాలి, ఆ మంత్రం ఏమన్నా ఉందని అడిగి గుప్పిట్లో పెట్టుకో, అట్లా అనమాట. సరే, మూడో పాయింట్, ఉపాసనాది క్రియాంతర విధానార్థత్వం వా. ఇది మూడోది, ఉపాసనాది క్రియాంతర విధానార్థత్వం. ఉపాసనా క్రియలు ఉండాలి. ఉపాసనా క్రియలు మానసికమైన కర్మలు, మానసిక క్రియలు. ఉపాసనాది ఆదిపదం చేత యోగం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అట్లాగే ఉపాసనాది క్రియాంతర విధానార్థత్వం. ఉపాసనా విధులను విధానపరిచేదిగా ఉండాలి అన్నమాట. ఉపాసనాదులు ధ్యానం చెయ్యి, ఈ విధంగా భావించుకో, ఇలాగే భావించుకో, ఇట్లాగా ఉపాసనాది క్రియాంతర విధానార్థత్వం వా అనమాట. ఇది నహి పరినిష్ఠిత వస్తు నీ పెట్టుకోవాలి, నీ పెట్టుకోవాలి. నహి పరినిష్ఠిత వస్తు, పరినిష్ఠిత వస్తు. ఇక్కడ నీ ఉంది కదా, కింద లేదు. సరే, అక్కడ నీ ఉంది. నహి పరినిష్ఠిత వస్తు ప్రతిపాదనం సంభవతి అంటే నహి సంభవతి అన్నమాట. పరినిష్ఠిత వస్తు ప్రతిపాదనం నహి సంభవతి. పరినిష్ఠితం అంటే సిద్ధమైన వస్తువు, ఉన్న వస్తువుని ఉన్నదన్నట్టుగా తెలుసుకోవడము. ఉన్నదన్నట్టు తప్ప వేరే విధంగా తెలుసుకోకపోవడం అనేది తప్పు అంటాడు. నహి సంభవతి. ఉన్నదాన్ని ఇంకో రకంగా తెలుసుకోవాలి, ఉన్నదాన్ని ఇంకొక రకంగా తెలుసుకోవాలి. అంతేగాని సిద్ధ వస్తుగా కాదు. దానికి ఏదో ఒకటి కర్మ జోడించాలి. కర్మ జోడించకుండా సిద్ధమైన వస్తువుని అలాగా మనం తెలుసుకోరాదు. కర్మని జోడించాలి, కర్మను తగిలించాలన్నమాట. అది ఎట్లాగా అంటే చూసారా, అహం బ్రహ్మాస్మి స్వాహ సత్యజ్ఞానమనంతం బ్రహ్మ స్వాహ. ఇదనమాట తత్వమసి స్వాహ అనమాట. లేకపోతే తత్వమస్యాది నమః అట్లాగా తత్వమసి నమః. ఇదేనమాట పరినిష్ఠితమైన వస్తువు చెప్పకూడదు, క్రియ తగిలించుకోవాలి. దానికి ఏం తగిలించాలి? క్రియ తగిలించాలి అనమాట. అట్లా భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడికి ఎప్పుడైనా అర్చామూర్తి ఉంటాడు. అర్చామూర్తి గురించి నువ్వు బాగా ప్రచారం చేయాలి. ఏమనంటే ఆయన ఈ ప్రసాదమే తింటాడని, ఆయనకి ఈ రోజే ముఖ్యమని,
ఆయనకి ఈ పుష్పమే ముఖ్యమని బాగా ప్రచారండి. ఆయన టేస్ట్ నువ్వు చెప్పాయి. అందుకని కాముగా ఉండకూడదు, ఏదో నువ్వు అంటించేసేసి. అందుకనే అది లోకంలో ప్రచారం వచ్చేసింది. ఎందుకని విష్ణువు యొక్క ప్రసాదము, శివుని యొక్క ప్రసాదము, అమ్మవారి యొక్క ప్రసాదము, ఆ ప్రసాదం ఈ ప్రసాదం అని పరినిష్ఠిత వస్తువు ఉన్నట్టుగా చెప్పకూడదా, ఏదో ఒకటి చెప్పాలి. దానికి తగిలిచేయాలి. కర్మకాండ తగిలించకుండా సిద్ధమైన వస్తువుని సిద్ధముగా భావించరాదు, తెలుసుకోరాదు. నహి పరినిష్ఠిత వస్తు ప్రతిపాదనం సంభవతి. ఉన్నదన్నట్టుగా ఉండే వస్తువుని చెప్పరాదు, బోధించరాదు. దానికి ఏదో ఒకటి క్రియా విశేషణాన్ని తగిలించాలి. క్రియా విశేషణాన్ని తగిలించే చెయ్యాలన్నమాట. అట్లా ఎందుకని చెప్తున్నారు, దాని గురించి చెప్తున్నారు. ప్రత్యక్షాది విషయత్వాత్ పరినిష్ఠిత వస్తునః. ఇక్కడ పెట్టుకోవాలి, పరినిష్ఠిత నీ పెట్టుకోవాలి. ప్రత్యక్షాది విషయత్వాత్ పరినిష్ఠిత వస్తునః అని చెప్పేసి. పరినిష్ఠిత వస్తువు ఉంది. పరినిష్ఠిత అంటే సిద్ధమైన వస్తువు. సిద్ధమైన వస్తువుని ఏమంటారు? పరినిష్ఠిత వస్తువు. పరితః నిష్ఠ, అంతటా వ్యాపకమై ఉండేటువంటిది, సూది మనమోపర సందు లేకుండా ఉన్నది. ఆకాశవత సర్వవ్యాపక, ఆకాశం వలె సర్వవ్యాపకమైన దాని పరినిష్ఠిత వస్తువు అంటారు. అది ప్రత్యక్షాది విషయములతో ఉన్నది. ప్రత్యక్షాది విషయాలతో ఉన్నది. నువ్వు చెప్పే సిద్ధ వస్తువు అన్నావు కదా, కంటికి కనిపించాలి. అందుకే అన్ని ఇంద్రియాలకు విషయమేవో అవ్వాలి. అది అన్నమాట పరినిష్ఠిత వస్తువు. ప్రత్యక్షాది విషయత్వాత పరినిష్ఠిత వస్తునః అని ఎవరంటున్నారు ఈ మాటల? పూర్వపక్షి అంటున్నాడు, నువ్వు సిద్ధ వస్తువు వంటివా? అది ప్రత్యక్షాది ప్రమాణమే కదా, ప్రత్యక్షాది ప్రమాణమే కదా. అందువల్ల ఏ వస్తువుని వస్తువు ఉన్నదన్నట్టుగా చెప్పడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. దేవుడు భగవంతుడు అనగానే భగవంతుడికి మనం ఏదో చెయ్యాలి. ఆయన ఏదో మనకు చేస్తాడు. ఆయన టేస్ట్ చెప్పాలి. ఆయన ఏమేమి తింటాడు, ఏమేమి కట్టుకుంటాడు అట్లా చెప్పాలి. ఆయనకి తప్పేంటి ఒప్పేంటి చెప్పాలి ఆయనకి. అట్లా తయారు చేసేయాలి. ఇది చేస్తే భగవంతుడికి ఇష్టం లేదంట. అట్లా ముసల్మాన్లు కూడా అంటుంటారు చూడండి, అల్లా కోపం వచ్చేస్తారు. అల్లాకే ఇట్లా మీరు ఇట్లా చేస్తే, నువ్వు బురకా వేసుకోపోతే నీకు అల్లా కోపం వస్తుంది. గడ్డం పెట్టుకుపోతే, టోపీ పెట్టుకుపోతే అల్లా కోపం వచ్చేస్తుంది. వాడేవాడే కోపాలు తీసుకునేవాడు, వాడి మైండ్ ఉంది ఎవడికే. నువ్వు ఒకవైపేమో నిరాకారం అంటే అల్లాకేమో కోపం వస్తుంది. ఎవరా ఇదంతా డిబేట్కి రాదు. అట్లా వాగుతూ ఉంటారు, జనాలంతా కనిపించేస్తుంటారు. అలా చాలా కోపంలో ఉన్నాడయ్యా మీరు చేసే పనులకే. అట్లా మసీదు ముందు మీరు ఊరేగింపులు చేస్తున్నారు. రాముల వారు ఊరేగింపు, శివుని ఊరేగింపు చేస్తున్నారు. ఆయనేమో అక్కడేమో ఎలర్జీ వచ్చేసి ఎవరికే? అల్లాకే. అదేవాడు బాబు. అట్లా అన్నమాట. సిద్ధ వస్తువుగా చెప్పొద్దు. ఏదో కర్మకాండ అంటించి విధి నిషేధాలని యాడ్ చేసేసి, అందువల్ల ఆ కర్మిష్ఠులందరూ కూడా దేవతాదుల విషయంలో ఈ విధి నిషేధాలు కలిగి ఉన్నారు అనమాట. అది తప్పు అంటాడు, ఇది ఒప్పు అంటాడు, ఈ ప్రసాదం ఇష్టం ఉండదు, అవి వారికి అమ్మవారికి ఇట్లా చెప్తుంటారు. మనం కూడా అలాగే అట్లా అంటే అంతటా వ్యాపకమైంది, సర్వభూతస్థమైంది అని మాత్రం తెలుసుకోరు అనమాట. విధి నిషేధాలతోనే చూడటం భగవంతుడు. అందుకని ప్రత్యక్షాది విషయత్వాత్ పరినిష్ఠిత వస్తునః అని చెప్పేసి తత్ ప్రతిపాదనే చ ధ్యేయోపాదేయరైతే పురుషార్థ అభావాత్ తత్ ప్రతిపాదనే చ ధ్యేయోపాదేయరైతే
పురుషార్థ అభావాతు. దాన్ని తత్ అంటే తద్బ్రహ్మ, సిద్ధమైన పరమాత్మ, సిద్ధమైనటువంటి పరమాత్మను, సిద్ధమైన బ్రహ్మమును ప్రతిపాదన చేయుటలో, చెప్పుటలో, నువ్వు సిద్ధమైన బ్రహ్మముల గురించి చెప్తుంటేవి కదా, ఆ చెప్పే దాంట్లో వదలడం పట్టుకోవడం ఉండాలి, వదలడము పట్టుకోవడం ఉండాలి. అందువల్ల నువ్వు బాగా పూజ చేస్తే భగవంతుడు వస్తాడు, నువ్వు బాగా చేయలేకపోతే భగవంతుడు వెళ్ళిపోతాడు. కాబట్టి భగవంతుడికి ఇష్టం లేని పనులు చేయొద్దు, నువ్వు ఇష్టమైన పనే చెయ్యి. అంటే ఇష్టానిష్టాలు ఆయనకుందా, అది కదా లెక్క. మనబోటి వాళ్ళకి ఉంటుంది కానీ తలకెక్కి పరమాత్మకు కూడా ఇష్టానిష్టాలా అని క్వశ్చన్ రాదు వాడికి. దాని అందుకని అన్నిటికీ అనమాట. ఇప్పుడు ఈ సీజన్ అంతా రోజా సీజన్. రోజా మీన్స్ ఉపవాసపు దినములు. ముసల్మాన్లకి ఉంటుంది, మా క్రైస్తవులకి ఉంటుంది. మనకి అంత పెద్ద పట్టింపులే. కర్తం శక్యం అకర్తం శక్యం అనితావాత్మను చూడండి ఎట్లా. కర్తం శక్యం అకర్తం శక్యం అనితాకర్తం అనితావాకర్తం. అయ్యా నీకు ఇష్టమైతే చెయ్యి అయ్యా. ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు వాడు ఉపవాసం లేకుండా డ్రింక్ తగ్గేసాడట, ఎనర్జీ డ్రింక్, కోలుకోవాల ఏదా. ఇప్పుడు రోజా దినాలు, ఇప్పుడు అంటే ఉపవాసపు దినాలు, నువ్వు డ్రింక్ ఎలా తగ్గేస్తావురా, నిన్ను వెళ్ళే చెయ్యాలి, పతవాచారి. ఇప్పుడు మనకు అలా ఉంటుందా శివరాత్రి? అయ్యా నీ ఇష్టమయ్యా, తింటే తిను లేకపోతే మాను. నవరాత్రులు, మోడీ గారు నవరాత్రికి ఉపవాసం ఉంటారు, అందరిని ఉండమని చెప్పినారు ఆయన. నీ ఇష్టమయ్యా, ఉండు లేదంటే పో. ఉపవాసమేమో కండిషన్ ఏం కాదయ్యా అని మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటాం, మనం ఫ్లెక్సిబుల్గా ఉంటాము. అదంతా కూడా మనకి పెద్దలు చెప్పేసినారు. కర్తం శక్యం అకర్తం శక్యం అన్నితావా కర్తం శక్యం. నువ్వు చేస్తే చెయ్యి, లేకుంటే మానే, లేకపోతే ఇంకో రకంగా చెయ్యే అని. అందువల్ల అన్నం తినకుండా ఉప్మా తింటున్నామా కదా, అది మరి అదే అన్నమే కదా. ఈరోజు ఏంటి ఏకాదశి, ఉప్మా తింది. ఉప్మా ఏంటిది? అది కూడా అదే అవతారం కదా, అది కూడా బియ్యపు అవతారమే కదా, పిండి అవతారమే కదా. అన్నం తిందంటే కానీ ఉప్మా మెక్కుతుంది. 2 ప్లేట్లు ఇప్పుడే నీ లాగితే నువ్వు అన్నం తిన్ను, అది తిన్ను, ఇది తిన్ను. అందుకని మనకి ఛాయిస్ అనే ఉంటుంది. అందువల్ల మనకి ఎక్కడైనా సరే గర్భిణీ స్త్రీగా ఉండే ఉపవాసాలు ఎలా చేస్తామమ్మా తల్లి? బలం పెంచుకోవాలి కదా. అక్కడ ఉపవాసాలు పనికిరాదు, జర్నీలు చేసేటప్పుడు ఉపవాసాలు పనికిరాదు. ఇంగితంతో వ్యవహారం చేసుకోవాలి, మరీ అంత కండిషన్ కాదు కదా. అట్లాగా మన వాళ్ళు పెద్దవాళ్ళు పూర్వం నుంచి ఎన్ని మనకి చెప్పారు. అయ్యా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మరీ ఇంత కండిషన్ ఉండకూడదు, కఠోరం ఉండకూడదు. ఈ నియమాల వల్ల సాధించేది ఏం లేదు బో. భక్తి ఉండాలి. భక్తి ఆమె ప్రయశ్చతి. నువ్వేం పెడుతున్నావో, ఏం మంత్రమో అవన్నీ నాకు అనవసరం, భక్తితో నాకు సమర్పించు. ఎదురుకు ఒక నూలు పోగని చెప్పడా. ఇవన్నీ మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటే బ్యాలెన్స్ అవుతావు, లేకపోతే అలా పడి ఉంటావు అంతే. కాబట్టి తత్ ప్రతిపాదనేచ, అట్టి బ్రహ్మమును సిద్ధ వస్తువును బోధించుటలో హేయోపాధేరైతే హేయము అహేయము ఉండాలి, వదలడము పట్టుకోవడము ఉండాలి. అందుకని వేదాంతం వింటున్నారా మీరు? ఏం వదిలిపెట్టినారు అంటారు. అదే ఒంటి మీద ఒక చీర ఉంది, అది కూడా వదిలేస్తాలే. ఏం వదిలిపెట్టినారంట? ఏం వదలాలి నీకు చెప్పు? కోపం వదలలేదే, నువ్వు వింటున్నావు కదా, అర్థమైందా? కోపము వదలలేదే. ఎవరు ఇది చెప్పేది? వేదాంతులు చెప్పరు. మళ్ళా
గురువులు చెప్పరు. ఈ అసలు ఏమో ఒక వాసన లేనటువంటి వాళ్ళు చెప్తారు. తత్వానికి రాని వాళ్ళు చెప్తుంటారు మనకి కబుర్లు ఏమని. మనకి గురువులకే చెప్తుంటారు, చాలా మంది గురువులకే చెప్తుంటారు. అమ్మా మనం వాళ్ళ దగ్గర మీరు ధరించాలి రానిలే, గురువులు చెప్పేస్తుంటారు. అట్లా అన్నమాట. చాలా విచిత్రమైనటువంటి బుద్ధులు. అందుకని వదలడం పట్టుకోవడం లేని వస్తువుని ఎందుకు బోధిస్తావు నువ్వు? దాంట్లో పురుషార్థమే లేదు బో అని చెప్తున్నాడు. పురుషార్థ అభావాతు ఇట్లా అంటారనమాట. దేంట్లైనా చేరితే ఉల్లిపాయలు వదిలేయాలి, వెల్లుల్లి వదిలేయాలి, అది వదిలేయాలి, ఇది వదిలేయాలి అని చెప్తుంటారు కదా. అది ఆరోగ్య విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు కాదు, ఆరోగ్య విషయాలు. పురుషార్థమే ఉండదు అంటే మోక్షం ఉండదా అని. మోక్ష విషయం ఎట్లాంటిది? వదలడం పట్టుకోవడం ఉండాలి. ఇది వదిలేవో ఇది పట్టుకోవడం. అందుకని మనిషిలో ఎప్పుడైనా సరే అలజడి సృష్టి చేసుకోకూడదు. అది బెటర్. అలజడి సృష్టి చేసుకుంటే ఏం లాభం? ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కువగా బర్డన్స్ పెంచుకోకూడదు, లేనిపోనివన్నీ నెత్తిన పెట్టుకోకూడదు. అది బెటరు. దాన్ని సరసంగా పరిత్యాగం అంటాము, వైరాగ్యం అంటాము. మనకి ఎంత కావాలో అంతే చేసుకోవాలంటాము. అది ఓకే. కాబట్టి అది మన మనసు కోసం చెప్పినారు. అది భగవంతుడు ప్రాప్తమా అప్రాప్తమా చెప్పరా. ప్రాప్తమా అప్రాప్తం భగవంతుడు నీకు సంసారం ఉన్నా భగవంతుడు వస్తాడు, సంసారం లేకపోయినా వస్తాడు. నీ మైండ్కి, నీ మనసు ప్రశాంతంగా ఏకాగ్రతగా నిశ్చలంగా ఉండాలంటే వ్యవహారాలు పెంచుకోకూడదు. పెంచుకుంటే నీ మైండ్ అంతా బాగుండదు, అలజడైపోతుంది. అట్లా అనమాట. అందుకని తత్ ప్రతిపాదనే ఆ యొక్క సిద్ధ వస్తువైన బ్రహ్మమును ప్రతిపాదన చేయటంలో హేయోపాదేయములు ఉండాలి. హేయోపాదేయులు లేకపోవటం బట్టే పురుషార్థము కలగదు, మోక్షం కలగదు. ఇది మరి ఏం దృష్టాంతం చెప్తావు? నీ దగ్గర ఏమన్నా దృష్టాంతాలు ఏమన్నా ఉందా? ఉంది, నా దగ్గర ఉంది. పరినిష్ఠిత వస్తువు, సిద్ధమైన వస్తువు, ఆ సిద్ధమైన వస్తువుకు క్రియాపరమైనది ఏమీ లేకుండా ఆ ఉత్తుగా చెప్పకూడదు, ఏదో క్రియాపరమైనది చెప్పాలి అనమాట. క్రియాపరమైనది చెప్పాలి అని అట్లా అదనమాట. ఇప్పుడైనా సెల్ ఫోన్ చెక్కేటప్పుడే వస్త్రాలు కూడా చెక్కుతారా? వస్త్రాలు లేకుండా చెక్కేస్తారా? వస్త్రాలతో కూడా చెక్కుతారా? వస్త్రాలతో చెక్కినా సరే వీడు మళ్ళీ వస్త్రం కడుతుంటాడు దానికి. ఇట్లాగనమాట. వస్త్రాలతో చెక్కి ఉన్నాడు కదా, మళ్ళీ వీడు ఎక్స్ట్రా మళ్ళీ దాని మీద వస్త్రాలు చుట్ట పెడతాడు. అట్లా కిరీటం ఉంటుంది ఆల్రెడీ, మళ్ళీ ఇంకోటి పెడుతుంటాడు. వాడు శిల్పకారుడు అంతా యాజిటీజ్గా చేస్తాడు. అందుకని పూర్వకాలంలో ఇవేమి ఉండేది కాదట. యాజిటీజ్గా నమస్కారాలు చేసుకునేసి ఒక్క పూల దండ వేసుకునేవాడు. ఏదంటే ఈ ఆభరణాలు పైన నెత్తిన టోపీలు అది ఇది పెట్టేవాడు కాదు. రూపం కనిపించకుండా పోతాయా, అమ్మవారి రూపమో ఏ రూపమో దర్శనమే లేకుండా పోతుంది. అందుకని అప్పుడప్పుడు నిజ దర్శనం అంటుంటాడు. నిజ పాద దర్శనము, నిజ దేహ దర్శనం, అది నిజ రూప దర్శనం అని. అది ఎట్లా చెప్తారు మీరు? దీన్ని ఎట్లాగా తగిలిస్తారు అంటే అతః ఏవసో అరోదిత తైత్రీ సంహిత ఇది ఏవం ఆదీనా ఆనర్తక్యం అభూతి విధినాతు ఏకవాక్యత్వాత్ స్తుతి అర్థేన విధీనాం స్యుః ఇది స్థావకత్వేన అర్థవత్వం ముక్తం. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు ఏమంటున్నారంటే సో అరోధీత్ అనేది ఇక్కడ తైత్రీయ సంహితలో వచ్చింది. తైత్రీయ సంహితలో
అతడు ఏడ్చెను అని నిరుద్ధ వాక్యాలు. అర్థం లేదు దానికి. అర్థము లేని వాక్యాలకి కూడా అర్థాన్ని కల్పించారు. సో అరోదీత్ అనగానే అర్థం లేదు దానికి, దానికి కూడా ఒక అర్థాన్ని కల్పిస్తారు. దాన్నే ఇట్లాంటి వాక్యాలు వచ్చినప్పుడు సో అరోదీతు అతను ఏడ్చెను, సహా అరోదీతు ఏడ్చెను పాస్టర్స్ అనమాట. ఇది ఏవో మాదీనం ఇట్లుండగా ఆనర్థక్యమ్మా భూతి అర్థం లేకుండా పోకూడదు ఇది అని ఒక రకమైన అర్థాన్ని కలిగి చేసేయాలి, విధిని పెట్టాలి అనమాట. విధిని పెట్టవలే, విధిని తగిలించాలి. ఆనర్థక్యమ్మా భూతి విధినాతో ఏకవాక్యత్వాత, విధి వల్ల ఏకవాక్యత్వం అనేది వస్తుంది. విధి వల్ల దానికి అర్థం వస్తుంది, అందుకని దానికి తగిలించాలి. విధి యొక్క స్థానము ఏకవాక్యముగా ఉన్నది కాబట్టి సో అరోదీత్ అనేటువంటి అర్థములు లేకపోయినా వేరొక అర్థాన్ని చెప్పాలి. అప్పుడు విధితోనే అర్థం చెప్పినట్టు అవుతుంది. అసలు సరే ఏదో తగిలించండి ఇద్దరికి. ఏడ్చింది దీని కొరకు, ఈ పూజ చెయ్యి, ఆ పూజ చెయ్యి, ఈ యజ్ఞం చెయ్యి, ఆ యజ్ఞం చేయి, తగిలించేసి. అందువల్ల విధినాతు ఏకవాక్యత్వాత స్తుతి అర్థేన విధీనాంశో, ఒక స్థుతి చెయ్యి, ఒక స్థుతి చేసినట్టు చెయ్యి, ప్రశంస చెయ్యి అనమాట. అట్లా విధీనాంశో అనమాట. అదే మనకి మన పూజ గురు పూజ విధానంలో కూడా మనకు కనిపిస్తుంటది, మనం గమనించుకోము. అక్కడ ఆయనకి క్షుత్పిపాసారహితాయ అలింగస్య న విద్యతే అని ఇప్పుడు ఇదం నివేదయామి, ఇది సమర్పిస్తున్నాం. ముందేం చెప్పినావు? ఆకలి దప్పుల్ని మీరున్నాడు అని చెప్పినావు. తర్వాత ఏం చెప్తున్నాడు? నీ అలవాటు మానక ఇదిగో నీ అలవాటు మానక మళ్ళా నువ్వు ఇది చేస్తుంటే అట్లా అనమాట. ఆ ప్రకారంగా ఏదో ఒకటి తగిలించు, అలా అలవాటు అనమాట, క్రియాపరమైన. అందువల్ల విధీనాం స్యుః ఇది స్థావకత్వేన అర్థవత్వం ముక్తం, ఇది స్థుతిపరమైనటువంటిదిగా చేసినట్లయితే దానికి అర్థవత్వం వస్తుంది. స్థుతి చెయ్యి, స్తోత్రం చెయ్యి అనమాట, అప్పుడు అర్థవత్వం అనేది వస్తుంది అని. మంత్రాణం చ ఇషేత్వా ఇత్యాదీనాం క్రియా తత్సాధనాభిధాయత్వేన కర్మ సమవాయిత్వం ఉక్తం. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈషేత్వా అని వచ్చింది. ఈషేత్వా నరకమని, ఈషేత్వా ఇత్యాదీనాం క్రియా తత్సాధన అభిధాయత్వేన, క్రియ ఉంది, సాధన ఉంది, దానిని గురించి బాగా చెప్పాలి. అది కర్మతో జోడించుకోవాలి, కర్మతో తగిలించాలి. కర్మ సమవాయిత్వం ముక్తం. నిషేత్వ అన్న చోట అంటే నీకు శక్తి రావాలని నేను నరుకుచున్నాను, శక్తి రావాలని నరుకుచున్నా. ఇట్లాంటివన్నీ కర్మకాండలు ఉంటాయన్నమాట. దానికి వీళ్ళు అర్థాలు కల్పించేస్తారు. కర్మకాండలు అంటే ఏదో అర్థం కల్పించు, అర్థం కల్పించకుండా ఊరికే ఉండరాదు, ఏదో అర్థం చేసుకుంటూ కల్పించాలన్నమాట. అట్లా విషయత్వ అనేటువంటి దానికి కూడా క్రియ కల్పించాము, తత్సాధన కల్పించాము. ఈ విధంగా క్రియా సాధనలతో దాన్ని విషయంగా చేశాము. ఈ విధంగా కర్మ సమవాయిత్వం అయింది, కర్మతో సంబంధం కలిగి ఉన్నది అది అన్నమాట. నక్కొచ్చిదప్పి వేదవాక్యానం, ఇదంతా ఎవరు చెప్తున్నారు? మీమాంసకుడు, కర్మిష్ఠుడు చెప్తున్నారు. నక్కొచ్చిదప్పి వేదవాక్యానం విధి సంస్పర్శం అంతరేణ అర్థవృత్త దృష్ట. ఇక్కడ ఒకటి మాట, సో
ఆదీతు ఇది యోమాదీనామానర్థక్యం మా భూతితి విధినా తు ఏకవాక్యత్వాత్ స్తుత్యర్థేన విధీనాం స్యుః ఇది శ్రావకత్వేన అర్థవత్వముక్తం మంత్రాణాం చైషేత్వా ఇత్యాదీనాం క్రియా తత్సాధన విధాయకత్వేన కర్మ సమవాయిత్వముక్తం అని చెప్పేసి కర్మ సమవాయిత్వముక్తం అతః న క్వచిదపి వేదవాక్యానాం విధి సంస్పర్శమంతరేణ ఏ వాక్యాలైనా సరే వేదవాక్యానాం న క్వచిదపి విధి సంస్పర్శమంతరేణ అర్థవత్వ దృష్ట అని పెట్టుకోవాలి. దృష్ట ఉపపన్న వా అనమాట. కాబట్టి కనుక నా క్వచిదపి ఏది కూడా వేదవాక్యములో విధి సంస్పర్శం లేకుండా విధి సంస్పర్శమంతరేణ విధి చూసారా, విధిని జోడించకుండా విధిని తగిలించకుండా, విధి తగిలించాలి దానికి ఫలానా 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 తగిలించాలి, విధిని జోడించకుండా అర్థవత్వ దృష్ట ఉపపన్నావా నా అనేది ఉంది కదా పైన, నా దృష్ట ఉపపన్న ఈ విధంగా మనం చూడలేదు, ఈ విధంగా జరగలేదు అంటాడు. ఎవరిది అనేదే మీమాంసకుడు. అందువల్ల ఏదైనా సరే వేదవాక్యములకు విధిని తగిలించకుండా విధిని యాడ్ చేయకుండా దానికి అర్థం రాదు, దానికి వ్యవహారం రాదు. అలాగ మనం చూడలేదు, అలాగా మనకి సంభవంగా కానే కాదు, ఇలాగా జరగదు. అందుకని విధిని తగిలించాలి, ప్రశంసను కూడా తగిలించాలి, కర్మని కూడా తగిలించాలి. ఏది తగిలించకుండా ఉండరాదు అని ప్రతిదానికి ఏదో ఒక విధి తగిలిస్తుంది. అట్లా ఏదో విధి లేకుండా అట్లా. అందుకనే యజ్ఞహోమాదుల్లో అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఘృతాన్ని వేసేటువంటి ఉంటాయి గరిట్లు, ఒక్కొక్కటి ఒక టైప్ ఉంటుంది. ఈ ఫలానా దేవతకి దీన్ని నిర్దేశించి ఇదే తీసుకోవాలి అంటుంది. అట్లా ఇప్పుడు ఘృతం ఉంటుంది కదా, ఘృతము అంటే నెయ్యి. ఆ నెయ్యిని యాగంలో వినియోగించే నెయ్యిని భార్య తుంగి చూడాలట. తుంగి చూడు అంటాడు. భార్య చూడాలి. భార్య చూస్తే అప్పుడు దానికి ఒక రకమైన పవిత్రత. అట్లా పరాదు భర్త చూడాలన్నమాట. చూడకుండా దానికి ఒకటి రాదు, ఒక విశేషం రాదు. ఇట్లా దాన్ని తగిలిస్తుంటారు. అట్లా ఈ విధంగా కర్మకాండలో ఆ చేష్టలన్నీ చూస్తుంటాం కదా, విచిత్రమైనవి అట్లా చేస్తుంటారు కదా. ఇదంతా కర్మలో చెప్పబడినవి అనమాట. ఒక విధిని కలిగించాలి, విధి లేకుండా ఏమీ ఉండకూడదు. అందుకని వాళ్ళు ఆ విధిని అంతా చెప్తుంటారు అనమాట. అట్లా అందుకని ఏ ప్రకారంగా అయినా వేదవాక్యంలో విధి తగిలించకుండా దానికి అర్థం అనేది రాదు. అలాగ మనం చూడడం లేదు, మనకు జరిగినట్టుగా లేదు. అందుకని విధియుక్తమై ఉండాలి అంటారు ఎవరు? కర్మిష్ఠుడు. నచ పరినిష్ఠితే వస్తు స్వరూపే విధి సంభవతి నచ సంభవతి. సిద్ధ వస్తువు ఏదైనా ఉందనుకో, ఆ సిద్ధ వస్తువు అనేది దానికి విధి పెట్టాలి, విధి లేకుండా ఉండదు. అందువల్ల పరినిష్ఠితే వస్తు స్వరూపే విధి సంభవతి నచ సంభవతి అన్నమాట. కాబట్టి పరినిష్ఠితమైనటువంటి ఏ వస్తువైనా సరే దానికి విధి చెప్పాల్సిందే, విధి చెప్పకుండా ఉండరాదు, విధి చెప్పకుండా ఉండరాదు. అది కనుక
ఇప్పుడు చెప్తున్నారు. క్రియా విషయత్వాత్ విధేహే, కాబట్టి క్రియాపరంగానే ఉండాలి విధి. విధి అనేది కర్మ లేకుండా ఉండకూడదు. తస్మాత్ కర్మాపేక్షిత కర్తృదేవతాది స్వరూప ప్రకాశనేన క్రియా విశేషత్వం వేదాంతానాం. కాబట్టి వేదాంత విషయం వాళ్ళకు కూడా కర్మని అపేక్షించుకోకుండా కర్త దేవతాదుల గురించి, వాటి యొక్క స్వరూపాన్ని గురించి, వాటి యొక్క స్వభావాల గురించి, వాటి యొక్క క్రియా విశేషాల గురించి చెప్పకుండా క్రియా విశేషత్వం అనేది వేదాంతములు యందు ఉండకూడదు. నచ వేదాంతానం. దేర్ఫోర్ వేదాంత వాక్యాలు కూడా క్రియాపరమైనది ఉండాలి, కర్తపరమైనది ఉండాలి, దేవతాపరమైనదిగా ఉండాలి, సాధన సాధ్య రూపంగా ఉండాలి. ఉత్త సిద్ధమైన వాక్యములో నువ్వు బ్రహ్మమై ఉన్నావంటే సరిపోదు. నువ్వు బ్రహ్మమై ఉన్నావంటే సరిపోదు. అట్లా చెప్తాడు. ప్రతి ఒక్కరు ఇక్కడే బయటపడేది అనమాట. కాబట్టి మోక్షము కూడా విధియుక్తమయ్యే ఉండాలి, బంధము తొలగడం కూడా విధియుక్తమయ్యే ఉండాలి, మోక్షం కలగడం కూడా విధియుక్తమై ఉండాలి. అందుకని బ్రహ్మ విద్య అనేది విధి పరంగానే ఉండాలి కానీ విధిరహితంగా ఉండకూడదు. అందుకని హేయోపాధేయాలు అనేది లేకుండా ఉండకూడదు. బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ విద్య, బ్రహ్మస్వరూపము ఇవన్నీ విధి పరంగానే ఉండాలి. హేయోపాధేయములు లేకుండా, వదలడం పట్టుకోవడము అనేది లేకుండా ఉండకూడదు. అందుకనే బ్రహ్మ విద్య అనేది ఊరికే రాదు, సాధన వల్ల వస్తుంది. దాంట్లో ఏదో క్రియాకలాపాలన్నీ ఉండాలి. బ్రహ్మ విద్య పొందిన వాడు పొద్దున్నే 4 గంటలకే లేయాలి, ఆయన ప్రాతకాలం లేయాలి, మళ్ళా ఆయన ఒంటిపూట భోజనం చెయ్యాలి. ఒంటిపూట భోజనం అది ఇది ఇట్లాంటివన్నీ తగిలిస్తారు. దానికి ఒక మళ్ళా దండాలు, దానికి ఒక జటాజుటాలు, దానికి ఒక వస్త్రధారణ, అట్లా. అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు. అంటే ఏదో ఒక రకంగా ఎత్తికించిదైనా మనం విధిని వాడుతుంటాం. అసలు నిజంగా బ్రహ్మ విద్యలో అలాంటివి ఉండవు. కానీ లోకాచారం ప్రకారంగా కొట్టుకుపోతున్నాం మనం కూడా. అందువల్ల ఈయన సన్యాసి అండి, ఈయన జ్ఞానయ్య అంటే నమ్ముడు, దాంట్లో ఏదో ఒకటి విధి తగిలించుకొని ఉంటాడు. అందుకనే ఇక్కడ నచ పరినిష్ఠితే వస్తు స్వరూపే విధి సంభవతి నహి సంభవతి క్రియా విషయత్వాత్ విధేహే. విధి అనేది క్రియాపరంగా ఉండాలి. తస్మాత్ కర్మాపేక్షిత, కర్మ చేత అపేక్షించుకొని కర్తృదేవతాది స్వరూప ప్రకాశనం చేయటంలో కర్తృదేవతల గురించి చెప్పాలి. అది ప్రకాశనం అంటే చెప్పాలి. అప్పుడు దానికి క్రియా విశేషత్వం కూడా ఉండాలి. అట్లాగా వేదాంత వాక్యాలు కూడా ఇలాగే ఉండాలి అని, వేదాంత వాక్యాలతో సాధనతో కూడుకొని ఉండాలి. అదనమాట, కర్మపరమై ఉండాలి. దాంట్లో విధి నిషేధాలన్నీ పెట్టుకొని ఉండాలి. అట్లా సరే, ఈ ప్రకారంగా మళ్ళీ దేనిలోకి దోచేసినాడు జ్ఞానులు కూడా? విధిలోకి పెట్టేశాడు. వేదాంత వాక్యాలను దేనికి తగ్గించాడు? విధికి తగ్గించాడు. విధులన్నీ అయిపోతేనే కదా అక్కడికి వచ్చింది మనం, మళ్ళీ దాన్ని కూడా విధిలోకి లాగేది అనమాట. ఆవిడ ఎవరైనా ఎవరినైనా సన్యాసము అది ఇది అంటే చాలా కఠినమండి సన్యాసం అంట. జ్ఞానం కఠినమా సన్యాసం కఠినమా? జ్ఞానం తేలికే, సన్యాసం కఠినం. ఎందుకంటే ఏవో పెడతారు, దానికి ఏదో పెడతారు. అప్పుడు వాడు సరైన జ్ఞానం కలిగించుకున్నవాడు నాకొద్దమో ఇవన్నీ లేనిపోనివన్నీ, నాకొద్దు ఈ నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, నాకొద్దే హాయిగా పడుంటాం జ్ఞానంతో. అట్లా అనమాట. ప్రకరణాంతర భయాత్
భయాత్ ఏతద్ అప్యుపగమ్యతే. చూసారా కామ అత ప్రకరణాంతర భయాత్. ఈ ప్రకరణం పెరిగిపోతుంది అని నాకు భయం వేస్తుంది అంటాడు శంకర. అంటే ఈ చెత్త చాలా ఉంది వీళ్ళ దగ్గర, ఈ కర్మిష్ఠుల దగ్గర చెప్పవలసిన చెత్త చాలా ఉంది. నాకు ప్రకరణం అంతా బలిసి కొట్టుకుంటే ఎట్లాగా? ఈ ప్రకరణం ఇంతంత లాభం అయిపోద్ది, ఇది ఇంత పుస్తకం పోయి ఎంత పోయి అయిపోద్ది. నాకు అది భయంగా ఉంది. ఇబ్బా ఇంతవరకు సాధిద్దాం వీళ్ళ సంగతి. ఇంకా చాలా చెప్తారు వీళ్ళు, ఊరుకోంటారు వాళ్ళు. కర్మిష్ఠులు చెప్పేదానికి ఏముంది, చేసేదానికి ఉంది, చెప్పేదానికి ఉంది వాళ్ళకి. ప్రకరణాంతర భయాతో ఈ ప్రకరణం పెరిగిపోతుందేమోనని నేను కొద్దిగా బ్రేక్ వేసుకుంటున్నాను అంటున్నారు. ఎవరా? శంకర. బ్రేక్ వేసేస్తున్నాను సార్లే, దీన్ని బట్టి చూసుకోండి మీరు వీళ్ళు ఎట్లా రెచ్చిపోతున్నారో కర్మ ఉపాసనలు సాధనాలు సాధ్యాలను పెట్టేసేసి. కాబట్టి మనం బ్రేక్ వేసి మనం ముందుకు పోదాం. ప్రకరణాంతర భయాత్ ఏతదభ్యుపగమ్యతే. నేను అందుకనే చెప్పడం లేదు, అందుకనే నేను ఇవన్నీ అంగీకరించటం లేదు అంటాడు. తథాపి అయినప్పటికీ కూడా చెప్తాడు. వాక్యగత స్వవాక్యగత ఉపాసనాది కర్మపరత్వం. అయ్యా ఆయా వాక్యాలు కర్మను చెప్తుందా ఉపాసనలు చెప్తుందా? వాటి గురించి మేమేమనంగా చెప్పనవన్నీ తీసుకొచ్చి దీనిలో తగిలిస్తారంటే. ఉపాసన చెప్పరా, ఉపాసన తగిలిస్తే ఎట్లాగా? కర్మను చెప్పరా, కర్మను తగిలిస్తే ఎట్లాగా? అందువల్ల వాక్యగత ఉపాసనాది కర్మపరత్వం. ఆయా వాక్యములు ఏం చెప్తాయి? కర్మను చెప్తున్నాయి, ఉపాసన చెప్తున్నాయి, సాధన చెప్తుందా, సాధ్యం చెప్తుందా? దాన్ని మేమేమనంగా ఏమి అసలు క్రియాకలాపాలే లేదదే వస్తుతంత్రం. దాన్ని కూడా కర్మలోకి నెట్టేస్తట్లుగా, దాన్ని కూడా కర్మలోకి నెడతాయి ఎట్లా బాబు? అట్లా నెట్టద్దయ్యా. తస్మాత్ న బ్రహ్మణః శాస్త్రయోనిత్వమితి ప్రాప్తే ఉచ్యతే. ఇదనమాట డిక్లేర్ చేశాడు కర్మిష్ఠుడు. తస్మాత్ నా బ్రహ్మణ, కాబట్టి బ్రహ్మము శాస్త్రయోనిత్వం శాస్త్ర ప్రమాణంతో లేదు, అంతా విధి నిషేధాల కర్మలతో కూడుకొని ఉన్నది, సాధన సాధ్యములతో కూడుకొని ఉన్నది. బ్రహ్మజ్ఞానము మోక్ష జ్ఞానము చేయగా 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 వచ్చేదే గాని వింటే రాదు. శాస్త్ర ప్రమాణం పెట్టుకొని వింటే రాదదే, చెయ్యాలి అని చెప్తున్నాడు. తస్మాత్ న బ్రహ్మణ శాస్త్రయోనిత్వం. ఇది శాస్త్రయోని అంటే శాస్త్ర ప్రమాణం. శాస్త్ర ప్రమాణంతో తెలియదగినది కాదు, శాస్త్రవాక్యముల ద్వారా తెలుసుకోవలసింది కాదు, అది చేయవలసిందిగానున్నది. అదే చేయవలసిందే గాని అది తెలియవలసింది, జిజ్ఞాస చేయవలసిన విషయం కాదు అంటున్నాడు. కర్మకాండని ఎప్పుడైనా జిజ్ఞాస చేయదుగా, కర్మకాండని జిజ్ఞాస చేయదు. ఒకవేళ జిజ్ఞాస చేస్తే కర్మకాండ చేసేదానికే చేస్తారు. దేన్ని చేస్తారా? చేసేదానికే చేస్తారు, చేసేదానికి. ఎప్పుడైనా మనం ఎగ్జిబిషన్కి పోయినాం అనుకోండి, అక్కడ రకరకాల హల్వాలన్నీ తయారు చేస్తున్నారు, రకరకాల స్వీట్ పదార్థాలన్నీ చేస్తున్నారు. అన్నీ ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తుంది, ఒకనొకరు పోయి ఇది 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 ఎట్లా ఉందో టేస్ట్ చేస్తే కానీ కొన్న నేను కొద్దిగా అట్లా 10 ఐటమ్స్ ఉంటే 10 తినేసా కడుపు నిండిపోయా, ఇంకో కొనేది లేదు. ఏమిటా ఏమ్మా కొండవా అంటే ఇవి తింటేనే కడుపు నిండిపోయింది, కొని ఏం చేయండి స్వామి, కొని నువ్వు దీనిగా వచ్చింది ఎగ్జిబిషన్లో దూరింది. అర్థమైందా? 10 కొద్దిగా పెట్టించుకున్నా, ఈ టేస్ట్ ఏంటి ఆ టేస్ట్ ఏంటి అని తినేసా, ఇంకో కొనకుండా వెళ్ళిపోయా. అట్లా
కాబట్టి కొనేదానికే ఆవిడ అమ్ముతున్నాడు కానీ నీకు ఊరికే శాంపుల్ ఇచ్చి వాడితే ఇట్లాగా 100 మంది వచ్చి తిన్నారు అనుకోండి వాడి గిన్నెలన్నీ ఖాళీ అయిపోతాయి దెబ్బకి. నీలాగే అమ్మ అందరూ వచ్చి ఇట్లాగా 5 కేజీలు 10 కేజీలు ఖాళీ. అందుకని ఇది ఓపెన్ చేసి పెట్టేది కదా, కొంటే కొనలేండి పో. నువ్వు కొనాలనుకుంటేనే నీకు ఆ కాస్త టేస్ట్ పెట్టేది. ఇట్లాగే నీలాగే వస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎట్లా తినేస్తే ఎట్లాగమ్మా. కాబట్టి కర్మ చేసేదానికే, చూసేదానికి కాదు. దాంట్లో జిజ్ఞాస ఏముంది? చేసేదానికే కర్మ, చూసేదానికి చేసేదా ఏం కాదు అది. అట్లా ఆ ప్రకారంగా ఈ జగత్తును బ్రహ్మముగా తెలుసుకోవచ్చు కానీ సత్యజ్ఞానం అనంత స్వరూపము పరమాత్మ అయి ఉన్నదని సంసారాన్ని పోయి బ్రహ్మంగా తెలుసుకుంటే అక్కడ వంట ఎవరు చేస్తారు? సంసారం అర్థమైందా? బ్రహ్మంగా తెలుసుకునేసరికి అక్కడ వచ్చింది, అక్కడ బ్రహ్మమే ఉంది. కర్మ అయ్యేది కర్మకాండ చేసేది అంతా. అర్థమైందా? ఏమైనా నిన్ను బ్రహ్మముగా చూస్తున్నారా? చూసినారా? చాలులే ఇప్పుడు రా. ఇక్కడ చేసే ఐటమ్స్ అవి, చేసే ఐటమ్స్ మేము కాదనమయ్యా. ఇది చేసేదానికి వీలు లేనిదంటే దానికి కూడా కర్మ తగిలిస్తావు నువ్వు. ఇది చేసే ఐటమే. భార్య బిడ్డలు వస్తువులు ఆనాలు వీళ్ళు చేసేవి ఇవన్నీ. ఇల్లు అక్కడలో బ్రహ్మ విద్యాశాస్త్రము ఉపనిషత్తులు చేసేది కాదయ్యా, వినేది. అది స్తోత్రం ఉంటుంది, చదవాలి, చెయ్యాలి ఉంటుంది దాంట్లో. ఇది స్తోత్రం కాదు కదా, ఇది భగవద్గీత స్తోత్రం అనండి అయ్యా. దాంట్లో ఎంత వివేకాన్ని కలిగిస్తున్నారు. చేసేది ఏమి లేదు అక్కడ. అక్కడ మనం తెలుసుకోవడము, జ్ఞానం కలిగించుకోవడం. సంసారంలో జ్ఞానం ఇప్పుడు కూడా కలిగి ఉండదు ఎవరికి. ఏమో నీ గురించి నాకు అర్థమే కావటంలా అంటుండే వాళ్ళే. చేస్తున్నారు కాపురాలు ఎప్పటి నుంచో, 60 ఏళ్ళు వచ్చినా సరే ఒకరికొకరు అర్థమే కాదట. ఏమని? అయ్యా శనికి విజ్ఞానం కదా. అక్కడ మాటిమాటికి మారిపోతుండే అంతఃకరణాలు, రాగద్వేషాలు మయం కదా అదంతా. రాగద్వేషాలు నీకు ఏదన్నా కొని పెడితేమో హాయిగా ఉంటుంది, మళ్ళీ కొనబెట్టిపోతే మళ్ళీ హాయిగా అయిపోయి. ఇది ఒక స్టాండర్డ్ మైండ్ లేదు. ఏది స్టాండర్డ్ కాదు. అందుకని బ్రహ్మ విద్యా జ్ఞానం కలిగించుకుంటే నిశ్చితంగా ఉంటుంది కానీ సంసార వ్యవహారాలు నిశ్చితం ఏముంది? ఏ కాలంలో ఏ క్షణంలో ఏం వచ్చి కూడా పడిపోద్దో అని రాసుకోండి. ఏదో ఒకటి సరిపోతే విపరీతాలన్నీ ఎక్కడుంటాయి చెప్పండి? భార్య ఈశ్వనాత్రయాల్లో విపరీతాలు పుట్ట చెడపుట్టది. క్షణకాలంలో ఏమేమో జరిగిపోతుంటది. బ్రహ్మ విద్యలో జరిగేది ఏమన్నా ఉందా అక్కడ? నిత్య వస్తువు, సిద్ధ వస్తువుదే. బిఫోర్ శాస్త్రయోనిత్వం అనేది, శాస్త్రమే ప్రమాణము బ్రహ్మజ్ఞానమునుకో. ఈ జగత్తు సృష్టికి మూలానికి ఆ ప్రమాణాన్ని మీరు జిజ్ఞాస చేసి తెలుసుకొని జ్ఞానం పొందాలి అనే మాట కలిసి కదు అని చెప్తాడు. చెయ్యాలి అంటాడు. ఎవరు అనేది? పూర్వపక్షం. అట్లా తీసుకొచ్చి తత్తు సమన్వయాతు అనే దానిలోకి తీసుకుపోతున్నారు. అప్పుడు శృతి, అప్పుడు ఏమంటున్నారు వ్యాసుల వారు? వ్యాస సూత్రం ఏమంటుందో చూడండి. తత్తు సమన్వయాత్. తత్ అంటే తద్బ్రహ్మ, తు అంటే విధి నిషేధాలు, కర్మకాండ, ఉపాసనలు, సాధన సాధ్యాలు ఇచ్చటలేదు. మరేముంది? వేదాంత వాక్య సమన్వయము చేత, వేదాంత వాక్య సమన్వయాత్ జ్ఞానం భవతి. వేదాంత వాక్యముల యొక్క విచారం చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది. అంతేగాని ఇక్కడ సాధన సాధ్యాలు, కర్మ ఉపాసనలు అట్లాంటిది ఏమీ లేదు అని అర్థమేదా? అట్లా ఏ శృతి కూడా మీకు కర్మను చేయమని వేదాంత శాస్త్రంలో చెప్పదు. వినాలి, తెలుసుకోవాలంటే. కర్మకాండలో వినడము కాదు, చెయ్యాలి. అక్కడ ముందు వినాలి, తర్వాత మనం అన్ని తెచ్చుకోవాలి, తర్వాత అన్ని మనం చెయ్యాలి. అట్లా ఉంటాయి కదా.
మనం ఇల్లు కట్టుకున్న దానికి వేరు, అపార్ట్మెంట్లో కొనేసుకున్న దానికి వేరు తేడాలు ఉంటాయి. అలాగా కొనేసుకున్నారు మీరంతే, అన్నీ ఇచ్చేసాడు వాడు, ఏసీలు పెట్టాడు, అన్నీ ఇప్పుడు తయారు చేసి ఇస్తున్నారా లేదా? మరి అది ఎంత హాయిగా ఉందో చూడు, హాయిగా ఉందా లేదా? అదే స్థలం కొని కట్టడం అంటే అయ్యే పనే. ఈ స్థలం కొని కట్టేసి అన్నీ అయ్యేటప్పటికి వీడికి నడుము పోయి ఉంటుంది, అప్పటికే బెడ్ రెస్ట్ అంటుంటాడు. ఊరి దీంట్లో ఇంట్లో చేరి బెడ్ రెస్ట్ ఏంటి? ఎందుకయ్యా అంటే కట్టించడంలో ఒక పని అయి ఉంటుంది అప్పటికే. అందుకనే ఎవరైనా ఇష్టపడేది ఏమి ఇష్టపడుతుంటారు చెప్పండి? కట్టిపెట్టినే కొన్ని దానిలో దూరుతుంటారు, అది బెటర్ కదా. అట్లాగా బ్రహ్మ విద్య తెలుసుకోవడమే కానీ చేయడం అనేది ఉండదు. ఇది చాలా మందికి తెలియదు అనమాట. ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా. బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పాడు, జన్మాద్యస్యత అని చెప్పాడు, శాస్త్రయోనిత్వాత అని చెప్పాడు. దాంట్లో ఉండేది ఆ శాస్త్రంలో ఉండే వాక్యాలన్నీ సమన్వయం చేసుకోవాలి, వేదాంత వాక్యాలని అన్నాడు. ఏకవాక్యత జ్ఞానం కలుగుతుంది. అంటే తత్తు సమన్వయాత్ తద్బ్రహ్మ తూ శబ్దం చేత సాధన సాధ్యాలు కాదు, సమన్వయం చేసుకోవాలి. అంటే సమన్వయం అంటే అర్థం ఏంటి? ఏకవాక్యత, అన్ఫోల్డ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, అన్ఫోల్డ్మెంట్ చేసుకోవాలి, వినే సమకాలంలోనే నీకు జ్ఞానం కలుగుతుంది అని. అందుకని మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, వేరే వాళ్ళు సాంప్రదాయకులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు చెప్తాడు, ఇదిగో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు సాధన చేసుకోవాలి బాగా అని చెప్తాడు ఆ స్వామి. సాధన చేసుకునేదయ్యా నువ్వు చెప్పింది, ఇది అయ్యే పని. అదే ఏమని చేయాలి చెప్పు, ఏమని చెయ్యాలి? బాగా సాధన చెయ్యి. మనసు నిలబెడితే బ్రహ్మం కనిపిస్తుంది అనేది తప్పు. మనసుకి దానికి సంబంధమేద. మనసుకు సాక్షిగా ఉండేదే కదా అది. దేనికే? మనసు కలిగిన వాడెవరో, మనసుకు సాక్షిగా ఉన్నవాడెవరో ఒకటే కదా. నాకు మనసు ఉంది, నువ్వే బ్రహ్మం. నాకు మనసు ఉంది అంటే నువ్వే బ్రహ్మం. తూ శబ్దం చెప్తున్నాడు. తూ శబ్ద పూర్వపక్ష వ్యావృత్యర్థ. పూర్వపక్షాన్ని పక్కకు పెట్టేసాడు, నీటి పారేసాడు. వ్యావృత్తి అంటే పక్కకు దోసేసాడు. పూర్వపక్షిని నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పేది కాదు ఇక్కడ. తూ శబ్దం చేత సాధన సాధ్యాలు, కర్మ ఉపాసనలు, దేవతాది విషయాలు, ఇలాగా విధిశేషత్వం, ఎవ్రీథింగ్ నువ్వు చెప్పినావు కదా, అవన్నీ అవాయిడ్ చేస్తావు. అది కాదు, మేము చెప్పేది వేరు అది. కాబట్టి తూ శబ్ద పూర్వపక్ష వ్యావృత్యర్థ అంటే పూర్వపక్షిని పక్కగా నెట్టి వేశాడు. అవన్నీ కాదులేయ్యా. తద్బ్రహ్మ సర్వజ్ఞం సర్వశక్తి జగదుత్పత్తి స్థితిరే కారణం వేదాంత శాస్త్రాదవగమ్యతే. వేదాంత శాస్త్రాదవగమ్యతే ఏముందా? ఒకే పెట్టుకున్నా పర్వాలే, మంచిదే. అది నిశ్చయం అనమాట. తూ శబ్ద అవగమ్యతే అని అంటే శాస్త్రాత్ అవగమ్యతే. శాస్త్రాత్ అవగమ్యతే, శాస్త్రాదేవ అవగమ్యతే అన్నాక తప్పులే. తూ శబ్ద పూర్వపక్ష వ్యావృత్యర్థ తద్బ్రహ్మ సర్వజ్ఞం సర్వశక్తి జగదుత్పత్తి స్థితిరే కారణం వేదాంత శాస్త్రాదేవ అవగమ్యతే. వేదాంత శాస్త్రముల ద్వారానే తెలుసుకుంటాం, నిశ్చయం అనమాట. ఖచ్చితం చేసి చెప్తాం, గట్టిగా చెప్తున్నాడు. అది తూ శబ్దాన్ని పెట్టుకొని ఈ సాధన సాధ్య పనులు తత్వతంత్రాన్ని బోధించేవారు, కర్మ ఉపాసనలతో కూడి చెప్పేవాళ్ళు, వాళ్ళని అవాయిడ్ చేసేసారు. మీరు చెప్పేది కాదు ఇక్కడ, ఇది వేరు. తద్బ్రహ్మ అయ్యా, తత్ మీన్స్ బ్రహ్మ.
తద్బ్రహ్మ సర్వలోక వ్యాపకం సర్వభూతస్థం సృష్టి స్థితి లయాధికారకం అయినటువంటి బ్రహ్మము. సర్వజ్ఞం, సర్వజ్ఞుడయ్యేది. సర్వశక్తి మంతం, సర్వశక్తి స్వరూపుడు. సర్వభూతములు యందుండేటువంటి శక్తి. ఏం శక్తి అంటే జ్ఞానశక్తి, క్రియాశక్తి, అట్లా సామర్థ్యం అంతదే. ఇప్పుడు దేనికి దానికి ఇప్పుడు మనం అనుకోండి, ఇప్పుడు అల్పమైన జీవరాశులు ఉంటాయి. అల్పమైన జీవరాశుల్లో కూడా దాని శక్తి అనుకుంటుంది, దాని శక్తి సామర్థ్యం ఉంటుంది. చీమకి చీమ సామర్థ్యం, దోమకి దోమ సామర్థ్యం. ఒక మనిషి వస్తే లేపుతున్నా మనం మాట్లాడం, పలకం. దోమ అయితే తిరుగుతుంటే దానికోసం చూస్తూ ఉంటాం. నేను ఎవరి గురించి ఇట్లా చూడలేదు, కానీ నీ గురించి చూడాల్సి వస్తుంది. నేను ఒక దోమ తిరుగుకుంటున్నావు అటు ఇటు, నిద్ర లేకుండా చేసేస్తున్నావే. అర్థమైంది? దాని సామర్థ్యం సరిపోందా లేదా? అది సర్వశక్తి అంటే. ఇన్నెన్ని ఉన్నాయి జీవరాశులు చెప్పి తెలీదు. ఎన్నెన్ని జీవరాశులు. ఒక నంటకప్ప ఎన్నుంటాయి. కొన్ని చూడండి, విష సర్పాలు లాంటి విష పురుగులు కూడా ఉంటాయి సముద్రంలో. దాన్ని అట్లా కుట్టగానే చచ్చిపోతుంది. అంత ప్రతి దానిలోనూ ఆసక్తి ఉందన్నమాట. అది ఎవరికి ఎంత ఉండాలో ఆ ఉపాధికి తగినట్టుగా పెట్టేసింది. అందుకని చిన్న చిన్న ఉపాధులతో కూడా మనం దొడుస్తుంటాం. అమ్మో దీని శక్తి పాడుగాను, ఇది మనల్ని ఎలా చేస్తుంది అంటే అని అట్లాగనమాట. అదే అనమాట సర్వశక్తి. సర్వశక్తి సర్వశక్తి మంతుడై ఉన్నాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు. చూసారా ఇప్పుడు తద్బ్రహ్మ సర్వజ్ఞం అన్నాడా? సర్వభూతములు యందు జ్ఞాన స్వరూపముగానున్నాడు, సర్వభూతములు యందు శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నాడు. ఉన్నదా? మరే జ్ఞానము ఉంది, సామర్థ్యము ఉంది. ఆయా ఉపాధుల్ని బాగానే పెట్టుకుంటాం. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వివేకం లేకపోయేటప్పటికి మనకేంటంటే వివేకం ఒకటి ఇచ్చాడు. వివేకించుకునేది ఉంది మన దగ్గర. వాటికి సహజంగా బిల్ట్ అయిపోయింది. అంటే వివేకం ఏం చేయదు, అవే వాడేసుకుంటుంది. మనం ఏం చేస్తామంటే ఎట్లా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అన్నీ చూస్తాం కదా. ఇక్కడ దెబ్బతినేస్తాం మనం. మనుషులకంతే. ఆవిటికి సహజంగానే దోమకి కుట 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 ఆడేవాడు మన స్వామాకేమో ఎవడంత కుట. మనం ఆలోచించి వాళ్ళు కుట్టచ్చా, వీళ్ళు కుట్టచ్చా అని. ఆ దాటికేముంది, అందరినీ గుర్తుపడేస్తుంటాయి. మహావిష్ణువునైనా గుర్తుపడేస్తాయి. అర్థమైందా? స్వామి చావు పొరపాటు అయింది స్వామి, మహావిష్ణువుని పుట్టేదానికే కదా నిన్ను పుట్టించింది. పుట్టుకుంటూ ఉండు నువ్వు. అట్లా మనిషికి ఆలోచన శక్తి ఇవ్వడమే ఇబ్బందిగా ఉంది వీడికే. వీడేమో ఆలోచన చేయడు. వాటికి ఆలోచన శక్తి లేదు కదా, ఆ శక్తితోనే పని చేసేసుకుంటుంది. వీడికేమో జ్ఞానశక్తి ఉంది కదా, అందుకని వీడు ఆలోచనలో పడతాడు. అది అనమాట తేడా. అందువల్ల తద్బ్రహ్మ సర్వజ్ఞం సర్వశక్తి, సర్వశక్తిమంతమయ్యింది. జగదుత్పత్తి స్థితిలయ కారణం, జగత్తుకి ఉత్పత్తి స్థితిలయాదులకి కారణమయ్యింది. అదే అధ్యక్షుడు, సత్తాగా ఉన్నాడు. సృష్టి జరగాలన్నా ఈయన సత్తా. ఈయనేం చేయడు దానికే. సృష్టి జరగాలన్నా ఈయనే సత్తగా ఉంటాడు, స్థితి జరగాలన్నా ఈయనే సత్తగా ఉంటాడు, లయమైపోవాలన్నా ఈయనే సత్తాగా ఉంటాడు, అయిపోతాడు. అందువల్ల జగదుత్పత్తి స్థితిలే కారణం. అది ఇదంతా కూడా కలిసి మేటలంతా వేదాంత శాస్త్రాదేవ అవగమ్యతే. వేదాంత శాస్త్రం అంటే ఉపనిషత్తుల ద్వారానే మనకు తెలుస్తున్నది. తెలుసుకోవాలి కూడా, ఉపనిషత్తుల వల్లనే తెలుసుకోవాలి మనకే. ఇంకా వేరే వాడు చెప్పే నాదుడే లేడు. చూసారు, అందుకనే ఉపనిషత్తుల దగ్గర పోరు జనాలు. చూడండి ఎంత విచిత్రమో. ఇక్కడేమో క్లియర్ కట్గా ఉంది కదా, ఉపనిషత్తుల ద్వారానే మనం తెలుసుకోవాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా, మానవుల గురించి తెలుసుకోవాలన్నా, ఈ సమస్త జగత్తు గురించి తెలుసుకోవాలన్నా ఉపనిషత్తుల దగ్గరికి పోవాలి.
ఇంకెవ్వరి దగ్గర పోకూడదు. ఉపనిషత్తుల దగ్గరే ఉంది ఈ రహస్యం అంతా. ఎవరెవరి గురించి చెప్పండి? పరమాత్మ గురించి, ఈ యొక్క సృష్టి గురించి, సృష్టి స్థితి లయాదుల గురించి, నా గురించి చెప్పేది ఈ మూడే కదా ఉండేది. జగత్తులో మూడే ఉంటాయి మ్యాటర్. ఏమేంటి? నేను, ఈ జగత్తు, జగత్తుకు మూలం, జగత్తుకే మూలం. మూడిటి గురించి చెప్పేది శాస్త్రం, ఉపనిషత్తులు చెప్తారు. ఇది తెలుసుకున్నారనుకోండి ఇంకా మిమ్మల్ని కొట్టే చేయలేదు. విజేత జయింపు తెలిసిపోతారు. ఇంకా మీరు పరిభ్రమించవలసిన పని లేనే లేదో. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏమి చేయవలసిన పనే హాయిగా ఉంటుంది. ఇది తెలియని వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, అక్కడ తిరుగుతారు, ఎక్కడ తిరుగుతారు అని ఉంటారు. చూసారా, నా గురించి, ఈ సృష్టి గురించి, ఏంటి ఈ జగత్తు గురించి, దీనికి మూలాన్ని గురించి చెప్పేదంతా కూడా స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. వేదాంత శాస్త్రం ఉపనిషత్తులో ఉంది. అందువల్ల వేదాంత శాస్త్రాదేవ అవగమ్యతే అని చెప్పి అప్పుడు మనం తక్కువ అంచనా వేసేది కాదు ఇదే. మరి వేదాంత శాస్త్రం అంటే బుక్ కొనుక్కుంటే సరిపోదు. మళ్ళీ ఏం చేయాలా? అలాంటి గురువు దీనికి సమన్వయం చేయాలి. మళ్ళీ ఆయన అన్ఫోల్డ్ చేయాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఆయన దగ్గరికే పోవాలి. ఆయన ఎలా ఉంటారు, ఇలా అంటారు, మళ్ళీ ఎలా ఉంటాడు, నువ్వెవరా పోయి ఎలా ఉంటారు, ఇలా ఉంటారు, నువ్వేమో సింబల్ ఎత్తుకొని పోతావా? ఇంతవరకు భగవంతుడు ఎలా ఉంటాడు అనేది కూడా తప్పు క్వశ్చన్. అది ఎట్లాగైనా ఉంటాడు, చెవుగా ఉంటాడు, దోమగా ఉంటాడు, ఏదో ఒక రకంగా ఉంటాడు భగవంతుడు. భగవంతుడు ఎలా ఉంటాడు స్వామి నేను కనిపెట్టాలి. ఆహా, ఆ బొమ్మలో ఉంటాడు రా. ఇప్పుడు పడ్డామంటే మూతిపోడు రాదు. ఎట్లాగైనా ఉంటాడు ఆయన. నీ మైండ్లో ఉంటాడు, నీ అవయవాల్లో ఉంటాడు, రోగం రూపంలో ఉంటాడు, ఆరోగ్యం రూపంలో ఉంటాడు, ఏదో ఒక రూపంలో ఉంటాడు భగవంతుడు పరమాత్మ ఈశ్వరుడు. ఎందుకని సృష్టి స్థితి లయాదులకి కారణం కదా. ఇప్పుడు చూడండి, ఈ అర్థం ఎవరు చెప్పడు. మళ్ళా అర్థమే కాదు వాడికి. ఏ రూపంలో ఉంటాడు ఆయన. అణోరణీయ మహతో మహి అని చెప్తూనే ఉంటాం. మళ్ళా ఇందుగలడు అందులేడని సందేహం. కాబట్టి భగవంతుడి యొక్క అంతర్గతంగానే ఉన్నాము మనము. ఈశ్వరుడు అంతర్గతం వేరుగా ఉన్నావా? తీసి పక్కనే పెట్టినదా? దానిలోనే అభిన్నమైపోయాను, అనన్యమైపోయాను. అర్థమైందా? అట్లా తెలుసుకోండి రా బాబు అంటే నిద్ర లేచి స్మరించుకోవాలి. భగవంతుని స్మరించమ్మా. ఈయన స్మరిస్తే కానీ ఆయన ఉన్నట్టుగా. ఈ నేనెవరు, నాదెవరు, ఇదంతా అదే కదా. అసలు కించిత్ కూడా ఆలోచనే ఉందట పరమేశ్వరుడు ఆలోచన. ఇంకా భార్య బిడ్డల గురించి ఆలోచన చేసుకోవచ్చు, చేసుకో. అది తప్ప నీకు వేరే గతే ఉంది లేపో, అది చేసుకో. పరమాత్మ గురించి ఆలోచన చేయొద్దు. అది నీకంటే దేనికంటే వేరుగా. అది కావాలి, క్లారిటీ కావాలంటే శాస్త్రం. అందుకని మనం ఎక్కువ చేస్తారో దేనికి చేస్తుంటాం? భార్య బిడ్డలు. దాంట్లో అక్కడ దెబ్బ తగిలితే ఏమని చేయాల్సింది? దేవుడు. ఎందుకు మళ్ళీ అదొక గొడవ. అక్కడ దెబ్బ తగిలితే భగవంతుడు వేడుకోకూడదు. ఇంకా అక్కడే పడి ఉండు అంతే. నీకు ఇది తెలిస్తే అక్కడ దెబ్బ తగులుతారా నాయన? నీకు ముందుగా ఈ మ్యాటర్ తెలిస్తే భార్య బిడ్డల దగ్గర దెబ్బ తగలదు. చాలా జాగ్రత్తగా ఉంటావు నువ్వు. ఈ దెబ్బలు తగిలే వస్తువులే జాగ్రత్తగా ఉండాలి. లేదు తగిలిన తర్వాత నువ్వేమని భగవంతుని పిలిస్తే వస్తాడా ఆయన? అట్లా. ఇది రేపు నెక్స్ట్ క్లాస్. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.